ఇప్పటి కాలంలో ఆడియన్స్ కొత్త కథలను ఇష్టపడుతున్న నేపథ్యంలో వారికి అభిరుచికి తగ్గట్టుగా దర్శకులు కూడా కథలను సిద్ధం చేస్తూ తెరపై భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో మన సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మన హీరోల నుంచి వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుంది. మంచి గుర్తింపు అందుకనే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవరాజ్ చిత్రంలో ప్రేక్షకులకు ముందుకైతే వచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఆధ్వర్యంలో 300 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అనిరుద్ మ్యూజిక్తో అల్లాడించేశాడు. సైఫ్ అలీఖాన్ మెయిన్ పాత్ర పోషించాడు. ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ సీనియర్లంతా నటించారు. అసలు ఈ సినిమా ఎలా ఉందో మనం ఇప్పుడు రివ్యూ చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే ఎర్ర సముద్ర ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవరా ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి బైరా పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాలు వారితో కలిసి దేవరా బైరా సముద్రంపై వచ్చే సిప్పుల్లో దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరాకి బైరా బ్యాచ్ల మధ్య గొడవ జరుగుతుంది. అసలు దేవరా దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు? దేవరా ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యలో దేవరా కొడుకు వర ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరాతో తంగం ప్రేమ కథ ఎలా సాగింది? చివరకు దేవరా కథ ఎలా ముగిసింది? దేవరా కోసం వర ఏం చేశాడు అనే ఈ సినిమా మొత్తం ఇప్పుడు చెప్పిన పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే మైనస్ పాయింట్స్ ఏంటి, మరియు సాంకేతిక విభాగం ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఎప్పట్లాగే దేవరా వరద పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ యొక్క నటన. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నడిచిన విధానం, జీవించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రతో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. దేవరాతో తెలుగు తెరకు పరిచయమైన జన్వీ కపూర్ తన తంగం పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా బైరా పాత్రలో జీవించాడు. సైఫ్ పాత్రలోనే డెప్త్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా ఆయన పాత్రను కొరటాల శివ అయితే చూపించారు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగింది. కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్స్తో దీన్ని చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సెస్ సినిమాకి ప్రధాన హైలైట్. ఆ వాటర్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా షార్క్ షాట్స్ చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్స్ల ఎఫెక్టివ్ కూడా డిజైన్ బాగా చేశారు. కీలక సన్నివేశాల్లో కాలర్ టోన్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక్కడ దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బరువైన ఎమోషన్స్తో భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చాలా వరకు బాగా ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చి కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగే సినిమాలో ఉన్నంత హైపు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఈ జన్వీ కపూర్ మరియు ఎన్టీఆర్ల మధ్య లవ్ ట్రాక్ అంత బెటర్గా కనిపించలేదని నా ఉద్దేశం అయితే ఉంది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కొన్ని సన్నివేశాల్లో మంచి పనితీరు కనబర్చిన దర్శకుడు కొరటాల శివ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఇంకా సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా చూపించారనే చెప్పాలి. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కథకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ తన పాటలు అయితే ఓకే బాగున్నాయని చెప్పొచ్చు. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటానంటే విజువల్ వండర్గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, కొరటాల శివ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందించిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్‌తో ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లారనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన వారు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చని నేనైతే చెప్తున్నాను.